ఫ్రెండ్స్ ట్రైనింగ్ లో కోచ్ ఈ అమ్మాయి బౌలింగ్ ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. దాని తర్వాత ఈ అమ్మాయిని రాబోయే T20 వరల్డ్ కప్ టీమ్ లోకి సెలెక్ట్ చేస్తాడు. ఇంకా ఇండియా అన్ని మ్యాచెస్ గెలుచుకుంటూ సెమీఫైనల్ వరకు చేరుకుంటుంది. ఇంకా ఇప్పుడు ఆస్ట్రేలియాతో తలపడబోతుంది. ఇంకా పవర్ ప్లే లో ఆస్ట్రేలియా వీర విహారం చేస్తుందని చూస్తుంటే ఆస్ట్రేలియా కేవలం బ్యాటింగ్ వల్లనే గెలుస్తుందేమో అనిపిస్తుంది. ఇంకా అప్పుడే టీం కెప్టెన్ నెక్స్ట్ ఓవర్ ఈ అమ్మాయికి వేయమని ఇస్తుంది. ఇంకా ఈ అమ్మాయి తన ఫస్ట్ ఓవర్ అనే హ్యాట్రిక్ వికెట్స్ ని తీస్తుంది. దాని తర్వాత నుండి టీం ఇండియాలో గెలుపు సంకేతాలు కనిపిస్తాయి. అండ్ ఆడియన్స్ కూడా మ్యాచ్ ని చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇంకా ఈ అమ్మాయి వేసిన బౌలింగ్ వల్ల ఇండియా సెకండ్ ఇన్నింగ్స్ లో 120 బాల్స్ లో కేవలం 136 స్కోర్ చేయాల్సి ఉంటుంది. ఇంకా ఇప్పుడు ఇండియా పవర్ ప్లే లో మంచిగా పర్ఫార్మ్ చేస్తుంది. కానీ మిడిల్ ఓవర్స్ లో ఇండియా బ్యాటింగ్ కొంచెం డౌన్ అవుతుంది. ఇంకా లాస్ట్ కి 3 బాల్స్ లో 13 రన్స్ కొట్టాల్సి ఉంటుంది. ఇంకా స్ట్రైక్ లో ఉన్న ఈ అమ్మాయి ఫస్ట్ బాల్ కే 6 కొడుతుంది. ఇంకా సెకండ్ బాల్ బ్యాక్ ఫుట్ లో జరిగి సింగిల్ తీసి కెప్టెన్ కి ఇస్తుంది. ఇంకా ఇప్పుడు 1 బాల్ లో 6 రన్స్ కొట్టాల్సి ఉంటుంది. ఇంకా ఇప్పుడు అందరి కన్ను మన ఇండియా కెప్టెన్ మీద ఉంటుంది. ఇంక ఇప్పుడు మన ఇండియా కెప్టెన్ ఏం చేస్తుందో చూసే ముందు మీకు డబ్బుల కంటే మీ అమ్మ ప్రేమ గొప్పదని భావిస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ లో లవ్ యూ మా అని టైప్ చేయండి. చివరికి మన ఇండియా కెప్టెన్ 6 కొట్టి ఇండియాని గెలిపిస్తుందా లేదా చూడాలంటే పార్ట్ 2 అని కామెంట్ చేయండి.